మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే తమిళనాడులో ఉన్నాము. మరి కొద్ది క్షణాల్లో మనం కేరళలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. బీచ్ దగ్గర మిక్చర్ అని ఇచ్చారు, తింటుంటే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. సౌత్ ఇండియా రైట్లో ఇది డే 7. ఇది టుడే వీడియో వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే మనం కన్యాకుమారిలో ఉన్నాము. టుడే వీడియో వచ్చేసి మనం ఇక్కడ నుంచి కోవలం, వర్కల, తిరువనంతపురం ఇట్లా మనం ఇప్పుడు జటాయు టెంపుల్ దాకా వెళ్ళాలి. నైట్ ఒక 8-8:30 కల్లా జటాయు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది మన టార్గెట్. ఇదైతే మనం ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఇప్పుడే కన్యాకుమారి నుంచి కోవలం బయలుదేరా. ఇక్కడ నుంచి కోవలంకి 100 కిలోమీటర్స్ ఉంటుంది. కోవలం అంటే కేరళ, అది త్రివేంద్రం, కోవలం అంతా అటు సైడే. మనం అక్కడికి వెళ్ళేకి మినిమం ఒక 2 hours అన్నా పడుతుంది. మనం అయితే కన్యాకుమారిలో అయితే మొత్తం అవన్నీ చూసేసాం. సన్ రైజ్ అండ్ వివేకానంద రాక్ మెమోరియల్ అన్నీ చూసేసాం. బోటింగ్ కూడా చేసాం. ఇంకా అంతగా చూడడానికి ఇంకేం లేదు ఇక్కడ. మెయిన్ అయితే చెప్పాలంటే బీచే. మూడు బీచ్లు ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అండ్ అరేబిక్ ఓషన్. ఇప్పుడు మనం ఇంకా బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్కి సంబంధం లేదు ఇంక నుంచి మనకి. ఇప్పుడంతా మన జర్నీ అంతా అరేబిక్ ఓషన్ మీదే ఉంటుంది. కేరళ, కర్ణాటక అంతా అరేబిక్ ఓషనే. మనమైతే ఇప్పుడు కోవలంకి వెళ్తున్నాం. బీచ్ బాగుంటుంది అక్కడ, వ్యూస్ కానీ బీచ్ కానీ బాగుంటాయి. పెట్రోల్ అయితే ఫుల్ టైం చేపించేసాం. మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా డైరెక్ట్ కోవలం. ఇంకేడ ఆగేది లేదు. ఇక్కడ అంతా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. కేరళ దగ్గర కదా, అందుకని అన్ని కొబ్బరి చెట్లు. కేరళ అయితే మరీ ఎక్కువగా ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. కేరళలో అయితే ఆడికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా ప్రతి ఇంటి దగ్గర చూస్తుంటే కంటి చూపినారని కొబ్బరి చెట్లే. కొబ్బరి చెట్టు కనపడకుండా అయితే లేదు, ఫుల్గా ఉన్నాయి కొబ్బరి చెట్లు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే తమిళనాడులో ఉన్నాము. మరి కొద్ది క్షణాల్లో మనం కేరళలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇదే బార్డరు. మనం కేరళలోకి ఎంటర్ అవుతాం. ఫైనల్లీ ఈ బ్రిడ్జి ఒకటి డౌన్ అయ్యామంటే మనం కేరళలోకి ఎంటర్ అయినట్టే. ఏమో బాబోయ్, ఏదో బాయిలో పడిపోతున్నట్టు ఉంది. ఇది ఇంత డౌన్ ఉంది ఇది. మనం ఫైనల్గా కేరళలోకి ఎంటర్ అయిపోయాం. అంతా మలయాళమే. ఇప్పుడు దాకా తమిళనాడు అంతా తమిళే, కానీ ఇప్పటి నుంచి అంతా మలయాళం. ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు కోవలం ఇంటర్నేషనల్ బీచ్ అంట. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం బీచ్ దగ్గరికి. అక్కడ ఎలా ఉంటుందో. రీచ్ అయిపోయాం కోవలం బీచ్. సూపర్ ఉంది చూస్తుంటేనే. అంచిన కొబ్బరి చెట్లు, బీచ్
ఇంకొంచెం సేపు చూడాలనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ నుంచి జటాయు దగ్గరికి వెళ్ళాలి, జటాయు వ్యూ పాయింట్ దగ్గరికి. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. మనం ఇప్పుడు కోవలం బీచ్ దగ్గర ఉన్నాం. ఇదంతా కోవలం బీచ్, కేరళ స్టార్టింగ్ కోవలం వస్తుంది. కొంచెం ఫేమస్ సిటీ, చాలా బాగుంటుంది. దాని నుంచి వ్యూ మాత్రం మీరు కూడా చూడండి. అంతా ఒడ్డునంతా కొబ్బరి చెట్లే, ఎటు చూసినా కొబ్బరి చెట్లు కనపడకుండా అయితే లేదు. అంతా అసలు కొబ్బరి చెట్లు పుట్టిందే కేరళలో అంట. ఇక్కడ నుంచి అంతా స్ప్రెడ్ అయినాయి అంట. చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెంసేపు చూడాలనిపిస్తూ ఉంది. మనకేం టైం లేదు, మనం తిరువనంతపురం వెళ్ళాలి. మేము చూస్తున్నాం, చూడండి ఎట్లా ఉందో. गोल्डन बीच इसको चले जाएगा ना। బీచ్ దగ్గర మిక్చర్ అని ఇచ్చారు, తింటుంటే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. తింటుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా ఇది రెండో ప్లేట్, ఇది లాగిచ్చేస్తున్నాము. సూపర్గా ఉంది. కాకపోతే ప్లేట్ 40 తీసుకున్నారు. చాలా. ఇప్పుడు మనం పద్మనాభ స్వామి గుడి దగ్గర ఉన్నాము. ఇది తిరువనంతపురం, త్రివేంద్రం అంటారు. లోపలికి ఎంట్రీ లేదన్నారు, 5 o'clock తర్వాత అంట. ఇప్పుడేమో టైం ఏమో 2:30 అయింది. ఇంకా 1:30 నుంచే క్లోజ్ అంట. ఇంకా మనకి ఎంట్రీ లేదని చెప్పారు. కెమెరా కూడా లోపలికి నాట్ అలో అన్నారు. అందుకని ఇక బయట నుంచే జస్ట్ చూపిస్తున్నాము. 7 దాకా వచ్చి కూడా దర్శనం చేసుకోకుండా వెళ్తున్నాము. మనకి తిరగాల్సినవి చాలా ఉన్నాయి, అందుకని వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. లేకపోతే లోపలికి జస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయినా చూపించేవాళ్ళమే. మేము కూడా వెళ్ళట్లేదు, జస్ట్ ఇంకా ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోతున్నాము. ఇంకా అప్పుడు ఐఎమ్ గోయింగ్ టు వర్కలా. ఆడ మాత్రం వ్యూస్ ఎలా ఉంటే చూపిస్తాం మీకు. ఓకే, సీ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. వాట్కలా బీచ్లో ఉన్నాము. ఇదంతా వాట్కలా బీచ్. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇది సన్సెట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే ఉన్న కొండలు కానీ, కొండల మీద ఇల్లులు కట్టేస్తున్నారు. ఇక్కడ అంతా ఎంత అంచున కట్టేస్తున్నారు. కొండల మీదే ఈ కేరళ అంతా ఆల్మోస్ట్ కొండల మీదే ఉంటాయి ఇల్లులు అన్నీ. అక్కడ డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టం. కానీ డ్రైవింగ్ చేసావంటే ఇంకా ఎక్కడైనా డ్రైవింగ్ చేసినట్టే, అంత కష్టంగా ఉంటుంది. అక్కడ ఏదో కొండల మీద బాగా అప్పులు ఎక్కేటప్పుడు చాలా కష్టం. డౌన్లు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి, ఏదో బావిలో పడిపోతున్నట్టే ఉంటాయి. ఇక్కడ మాత్రం బీచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఇదంతా అరేబియన్ ఓషన్. ఇది మనకి ఇంకా బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్తో సంబంధాలే లేవు. ఇప్పుడంతా మనది అరేబియన్ ఓషనే. కేరళ, కర్ణాటక అంతా అదే ఉంటుంది. గోవా కానీ, ముంబై కానీ అంతా అరేబియన్ ఓషనే. ఇదంతా అదే. చాలా బాగుంది అటు వ్యూ చూస్తుంటే. ఎటు పక్కన మనకే అర్థం కావట్లేదు. ఇప్పుడు కరెక్ట్గా మనం పరమటి దిక్కులో ఉన్నాము. కరెక్ట్గా మనం మన నెల్లూరుకి పరమటి దిక్కులో ఉన్నాం ఇప్పుడు మనం. ఇదంతా అరేబియన్ ఓషన్. ఇది చాలా బాగుంది వ్యూ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఇప్పుడు జటాయు ప్లేస్కి వెళ్ళాలి. ఇదైతే చూసేసాం, మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇంకా మనం అయితే ఇప్పుడు జటాయు దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోద్ది. మనం అయితే ఇప్పుడు నుంచి బయలుదేరిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ మాత్రం చాలా బాగుంది. టీవీ ఒకటి ఇచ్చాడు, ఏసీ ఒకటి ఇచ్చారు. చాలా నీట్గా ఉంది రూము. ఈ రూమ్ మాత్రం 2000 పట్టింది. ఈ జటాయు టెంపుల్ రోడ్డు స్ట్రైట్గానే ఉంటుంది, నన్మా రెసిడెన్సీ అని. టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. చాలా బాగుంది రూమ్ మాత్రం. 2000 తీసుకున్నారు. ఓకే, నైస్, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే ఇప్పుడు జటాయు టెంపుల్ దగ్గర చేరుకున్నాము. ఇప్పుడైతే మనం రూమ్లో ఉన్నాము ప్రజెంట్ అయితే. మనం ఎర్లీ మార్నింగ్ రేపు ఉదయాన్నే మనం జటాయు టెంపుల్ దగ్గర ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.